సోమవారం నగిరి నింట్రా విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని కోరుతూ అఖిలపక్ష పోరాట సాధన సమితి ఆధ్వర్యంలో ఓంశక్తి గుడి దగ్గర నుంచి ర్యాలీగా వచ్చి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన తెలియపరిచి అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ప్రధానంగా నగిరి నియోజకవర్గాన్ని రెండుగా విభజించి పుత్తూరు, వడమాలపేట మండలాలను తిరుపతి జిల్లాలో నగిరి విజయపురం మండలాలను చిత్తూరు జిల్లాలో కలపడం జరిగిందన్నారు. కానీ నగిరి నింట్రా విజయపురాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతామని ప్రతిపక్ష నాయకులు ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మంత్రుల సబ్ కమిటీ కూడా అన్ని విభాగాల విద్యా, వైద్యపరంగా, రవాణా సౌకర్యం పరంగా తిరుపతి జిల్లా ఈ 3 మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రకటించారు. ప్రకటించినంత వరకు ఈ 3 మండలాల్లో తిరుపతి జిల్లాలో కలపాలని వినతి పత్రం అందించడం జరిగింది. సోమవారం ఓంశక్తి గుడి నుంచి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిరసన తెలియపరుస్తూ అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ మాట్లాడుతూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోదండయ్య బాబు, నిజాం, వేలన్, గోపి, రవి, రాజువేలు తదితరులు పాల్గొన్నారు. ఈ 3 మండలాల అఖిలపక్ష సమితి పోరాట సాధన సమితి ఆధ్వర్యంలో ఓంశక్తి గుడి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తూ ఆ యొక్క సమస్యలని మెమోరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. ఈరోజు మా డిమాండ్ ఒకటే, ప్రధానంగా తిరుపతికి ఆనుకొని ఉన్నటువంటి ఒక అనుకూలంగా లేని పరిస్థితులు కాబట్టి ఏదైతే ఆ సందర్భంలో 2023 ఆఖరులో ఎన్నికల ముందుగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇదే నగిరి, ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము అధికారానికి వచ్చిన వెంటనే తిరుపతి జిల్లాలో ఈ 3 మండలాలని కలుపుతాము. ఈరోజు విజయపురం నుంచి చిత్తూరు వెళ్ళాలంటే చిత్తూరు నుంచి చిత్తూరుకి వెళ్ళాలి. నగిరి ప్రజానికి వెళ్ళాలంటే పుత్తూరు, నగిరి, తిరుపతి, చిత్తూరు వెళ్ళాలి. కానీ 3 సంవత్సరాలు విభజించయింది. ఆ పార్టీ కానీ, ఈ అధికారులు, ఆ అధికారులు కానీ ఒక్క బస్సు వేసినారని మేము ఈ సందర్భం అడుగుతూ ఉన్నాం. కాబట్టి మీకు బస్ సౌకర్యం లేదు. ఈరోజు 24 గంటలు నగిరికి బస్సులు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి. ఈరోజు వైద్య, విద్య అనుకూలమైన ప్రాంతం ఏంటంటే తిరుపతి. ఎక్కడ చెప్పుకునే యూనివర్సిటీ లేదు, చెప్పుకునే హాస్పిటల్ లేదు, ఉద్యోగ వసతి కూడా ఈరోజు లేదు. తిరుపతిలో ఈరోజు లక్షలాది మంది పనిచేస్తున్నారు. ఈ జిల్లా విభజన జరిగితే మేము నాలుగులో కింద వస్తాం కాబట్టి మాకు తిరుపతి జిల్లా అన్ని రకాలుగా భౌగోళ పరిస్థితుల్లో అనుకూలం కాబట్టి తిరుపతి జిల్లాలో చేర్పాలని ఈ సందర్భంగా నగిరి అఖిలపక్ష సమితి డిమాండ్ చేస్తాం.